ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. దీపావళి పండగ 5 రోజులని చెప్పుకున్నాము. 5 రోజుల పరంపరలో దీపావళి వెళ్ళిన మరుసటి రోజు అంటే కార్తీక శుక్ల పాడ్యమి, దీనిని బలిపాడ్యమి అంటారు. ఈ బలిపాడ్యమి రోజు మహావిష్ణువుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి దీర్ఘాయుష్తో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా సొంతమవుతాయి అని పురాణాలు చెప్తున్నాయి. శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం ఉంది. అందులో ప్రహ్లాదుడి యొక్క కొడుకు విరోచనుడు, ఆ విరోచనుడి యొక్క కొడుకు బలిచక్రవర్తి, అంటే ప్రహ్లాదుడి యొక్క మనవడు. పరమ విష్ణు భక్తుడైనటువంటి తాతయ్య ప్రహ్లాదుడి యొక్క ఒడిలో ఆటపాటలతో అతని యొక్క బాల్యం గడవటం వల్ల ఈ బలిచక్రవర్తికి అపారమైనటువంటి విష్ణు భక్తి అలవడింది. అయితే రాక్షసులకు రాజు కావడం వల్ల వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గతంలో అమృత మథనం చేసినప్పుడు రాక్షసులు దేవతలు కలిసి రాక్షసులను మోసగించి అమృతం మొత్తం దేవతలకే విష్ణువు మోహిని రూపంలో వచ్చి పంచాడు. ఆ అమృతాన్ని తాగినటువంటి దేవతలు మహాబలవంతులై బలిచక్రవర్తి నాయకత్వంలో ఉన్న రాక్షసులందరినీ కూడా తుక్కు కింద కొట్టారు. వాళ్ళు పారిపోయి పాతాళ లోకంలో దాక్కున్నారు. అప్పుడు గురువును ఆశ్రయించాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుడు దైత్యులకు గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి పరాక్రమం వచ్చింది. విశ్వజిత్ అనేటువంటి ఒక యజ్ఞం చేయించి బలిచక్రవర్తి చేత అందులో నుంచి వచ్చినటువంటి ఆ అగ్నిగుండంలో వచ్చినటువంటి అద్భుతమైన రథము, ఆయుధాలు, వీటన్నిటితోటి విజృంభించి దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు అందరూ దిక్కులు పెట్టి పారిపోయారు. అంటే బలిచక్రవర్తి 3 లోకాలకి నేనే ప్రభువుని, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అనేటువంటి ఒక అహంకారం అతడి యొక్క మనస్సును ఆవరించి. చూశారా? బలిచక్రవర్తి విష్ణు భక్తుడే అయినా కూడా నన్ను మించినటువంటి దాత లేడు, నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు అనేటువంటి ఒకానొక గర్వంతో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి అనేక యజ్ఞాలు చేశాడు. అయితే ఎన్నో విశేషంగా దానాలు కూడా చేశాడు. కానీ దేవేంద్రుడి యొక్క తల్లి అయినటువంటి అదితి యొక్క ప్రార్థన, ఆమె చేసినటువంటి పయోభక్షణ వ్రత ఫలితంగా శ్రీ మహావిష్ణువే ఆమెకు కొడుగ్గా పుట్టాడు, వామనుడుగా వచ్చాడు. అప్పుడు అమ్మ యొక్క కోరిక నెరవేర్చటానికి తన అన్నయ్య అయినటువంటి దేవేంద్రుడికి మళ్ళీ త్రిలోక ఆధిపత్యాన్ని కట్టబెట్టడం కోసం 7 సంవత్సరాల బ్రహ్మచారి బాలుడుగా గుండుతోటి ఒక చిన్న గొడుగు, కమండలం, నడుముకి ఒక
దర్భల మొలతాడు ఇవన్నీ ధరించి బలిచక్రవర్తి నర్మదా తీరంలో చేస్తున్నటువంటి యాగస్థలికి వచ్చాడు. అంటే ఈ లోకంలో ఎవరైనా గొప్ప దాతలు ఉన్నారా అని అడిగితేను బలికి మించిన దాతలు ఎవరు అన్నారు. ఆయనకు కావాల్సింది కూడా అదేగా. ఆ బాలుణ్ణి చూసినటువంటి బలిచక్రవర్తి ఆ పిల్లవాడు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. నీకు ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, కన్యామణులు కావాలా, ఏం కావాలో అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. అదే అహంకారం. ఇచ్చేవాడిని నేను, పుచ్చుకునేవాడివి నువ్వు అని. చూసారా అహంకారం ఎక్కడ దాకా తీసుకెళ్తుందో. దానికి వామనుడు అన్నాడు, ఓ చక్రవర్తి, నువ్వు గొప్పవాడివేను, నీ వంశంలో వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. అయినా నేను బ్రహ్మచారిని. మీరు చెప్పేటటువంటి వామాక్షులు నాకెందుకు, గుర్రాలు నాకెందుకు? నాకు కావాల్సింది ఒక కమండలం, ఒక దర్భాసనం, ఇవే కదా అవన్నీ నాకున్నాయి. అయితే నేను కూర్చొని జపం చేసుకోవటానికి నాకు 3 అడుగుల నేల ఇవ్వు అన్నాడు. 1-2 అడుగుల నేల నిమ్ము అన్నాడు. 1-2 కలిపితే 3. అప్పుడు శుక్రాచార్యుడు హెచ్చరించాడు, నాయనా, నీ ముందు వచ్చి చేయి జాచి దానం అడుగుతున్నవాడు ఒక మామూలు బ్రాహ్మణుడు అనుకుంటున్నావు, నువ్వు మరుగుజ్జు బ్రాహ్మణుడు అనుకుంటున్నావు. కాదు, 3 అడుగులతోటి 3 లోకాలని ఆక్రమించి నిన్ను, నీ సంపదని మొత్తం నాశనం చేయటానికి వచ్చినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని చెప్పాడు. రాక్షసులకు శత్రువు అని చెప్పాడు. కాబట్టి ఈ బాలుడికి నువ్వు దానం ఇవ్వద్దు అన్నాడు. నువ్వు దానం ఇచ్చావంటే నీ చావు నువ్వు కోరి తెచ్చుకోవటమే అన్నాడు. హెచ్చరించాడు గురువుగా. బలి అన్నాడు, ఓ గురువర్య, అదే గనుక నిజమైతే అంతకంటే అదృష్టం నాకేముంది? అందరికీ ఇచ్చేటటువంటి విష్ణువుకి దానం చేయడం నాకెంత అదృష్టం అంటూ గురువు గారు వారించినా వినకుండా దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వెంటనే కమండలంలోని జలంతో జలపూర్వకంగా దానం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే గురువుగారి కోపం వచ్చిందిగా. తన మాట వినలేదని గురువు కోపం వచ్చిందంటే శపిస్తాడు. నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావు పోమన్నా. శపించాడే కానీ శిష్యుడి పట్ల వాత్సల్యం తగ్గక ఆ చెంబులో కొంబు ఉంటుంది, కొంబు చెంబు అంటాం, మా ఇంట్లో కూడా ఉంది. ఆ కొంబులోకి దూరి సూక్ష్మ రూపంలో నీళ్లు ధార పడకుండా చేశాడు. వామనుడేం తక్కువవాడా, ఒక దర్భకర్ర తీసి ఒక పొడి పొడిచాడు అంతే. ఒక కన్ను కాస్త పోయి. అప్పటి నుంచి శుక్రాచార్యుడు ఏకాక్షి అయిపోయినాడు. ఎప్పుడైతే నీళ్లు ధార పడిందో దానాన్ని గ్రహించినటువంటి ఆ వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ 3 అడుగుల బాలుడు ఆకాశమంత ఎత్తు పెరిగాడు. అదే త్రివిక్రమావతారం. మేము ఉండే చీరాలకు దగ్గర చెరుకూరు అని ఒక గ్రామం ఉంది, పర్చూరు కూడా దగ్గర. ఆ చెరుకూరులో త్రివిక్రమావతారం సంబంధించిన పెద్ద గుడి ఉన్నది. వెంటనే త్రివిక్రముడు ఒక పాదం భూమి మీద, మరొక పాదం ఆకాశంలో పెట్టాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. నువ్వు 3 అడుగులు ఇస్తానన్నావు, నువ్వు ఇచ్చిన మాట తప్పవు కదా, మరి 3వ అడుగు నాకు ఎక్కడ చూపిస్తావు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి మోకాళ్ళ మీద కూర్చొని, స్వామి, నా శిరస్సు మీద పెట్టు అన్నాడు. అయితే ఆ మాట అన్నా కూడా విష్ణుమూర్తి ఆయన్ని పాతాళ లోకానికి తొక్కాడు అనేది భాగవతంలో ఎక్కడా చెప్పలేదండి. కాకపోతే వరుణ పాశాలతోటి బంధించాడు. అప్పుడు ప్రహ్లాదుడు వస్తూ ఉన్నాడు. విషయం తెలిసి బలిచక్రవర్తి ఏడుస్తూ ఉన్నట్ట.
ఏమిటి నాయనా దుఃఖిస్తున్నావు అన్నాడు. తాత, మీరు ఎప్పుడొచ్చినా కూడా మీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి మీ ఆశీర్వాదం పొందేవాడిని. ఇవాళ బంధింపబడి ఉండటం వల్ల నేను మీకు నమస్కరించలేకపోతున్నాను అన్నాడు. చూసారా, అది బలి చక్రవర్తి అంటే. రాజ్యం పోయినందుకు ఏడవటం లేదు, తాతగారికి నమస్కరించలేకపోయినందుకు ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి, నా మనవడు మీరు అడిగింది ఇస్తానన్నాడు కదా, కానీ ఎందుకని బంధించారు అన్నాడు. మీ మనవడిలో అహంకారం ఉంది. ఎవడిలో అహంకారం ఉంటుందో మొట్టమొదట సంపద వల్ల అహంకారం వస్తుంది. అందుకని నీ మనవడి దగ్గర ఉన్న సంపద అంతా హరించాను అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, చాలా మంచి పని చేశావు పరమాత్మ అనగానే విష్ణువు అన్నాడు వామన రూపంలో ఉండి, నీ వంశంలో వాళ్ళెవ్వరిని చంపనని నీకు మాటిచ్చా కదా, అందుకని నీ మనవణ్ణి నేనేం చేయను, ఇతడికి సుతల లోకానికి ఆధిపత్యం ఇస్తాను అన్నాడు. అతల వితల సుతల రసాతల పాతాళాది అధోలోకాలు ఉన్నాయి కదా భూమి కంటే కింద, దాంట్లో సుతలము అనే ఒక అద్భుతమైన లోకం. ఆ లోకంలో రోగాలు రుష్టులు ఏవీ ఉండవు. ఆ లోకానికి ఆధిపత్యం ఇస్తాను. అంతేకాదు ప్రహ్లాద, నీ మనవణ్ణి రక్షించటం కోసం నేను గదాధారినై అతని యొక్క ద్వారం దగ్గర కాపలా ఉంటాను అన్నాడు. ఇది పరమాత్మ యొక్క అవ్యాజమైన కృప. అంటే ఇక్కడ ఏమిటంటే బలిపాడ్యమే స్వామి ఒక్క మాట ఇచ్చాడు, నువ్వు సుతల లోకంలోనే ఉండాలి. అయితే నువ్వు ఏ రోజైతే నాకు 3 అడుగుల దానం చేశావో ఆ 3 అడుగులు బదులు 3 రోజుల పాటు నువ్వు భూలోకంలో సంచరించవచ్చు అన్నాడు. అంటే ఆశ్వేయుజ మాసంలో బహుళ చతుర్దశి, నరక చతుర్దశి రోజు, అమావాస్య దీపావళి రోజు, ఆ ప్రక్క రోజు కార్తీక పాడ్యమి. ఈ 3 రోజులు భూలోకానికి నువ్వు రాజుగా ఉండేలా అనుగ్రహిస్తున్నాను అన్నాడు బలి చక్రవర్తికి. అంతేకాదు విష్ణువు చెబుతున్నాడు, ఆ 3 రోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వాళ్ళందరికీ సకల సంపదలను అనుగ్రహిస్తాను అని కూడా చెప్పాడు బలి యొక్క అభ్యర్థన మేరకు. ఇది బలి చక్రవర్తి అడిగినటువంటి మాట, విష్ణువు అనుగ్రహించినటువంటి కథ. అందుకే బలిపాడ్యమి పూజ. ఆ విధంగా తాను పరిపాలించినటువంటి భూలోకాన్ని చూడటానికి ఈ 3 రోజులు సాయంకాల సమయంలో బలి చక్రవర్తి విష్ణువుతో కలిసి వస్తాట. చూసారా, విష్ణువు ఆయన ద్వారపాలకుడు కదా, ఆయనతో కలిసి వస్తాడు. అందుకే నరక చతుర్దశి, దీపావళి, ఆ పక్క రోజు బలిపాడ్యం, ఈ 3 రోజులు ఆ సమయానికి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీపం పెడతారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి మళ్ళీ పాతాళ లోకానికి వెళ్తాడు. ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోయేటటువంటి రోజే ఈ బలిపాడ్యం. బలి చక్రవర్తికి ఇష్టుడైనటువంటి విష్ణుమూర్తి పూజ చేయాలి. అందుకే అప్పటి నుంచి మనం ఈ బలిపాడ్యమి రోజు సాయంకాలం పూట దీపాలు పెట్టి దానాలు చేయటం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. మనకి ఈ బలిపాడ్యమి ఈ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ వస్తుంది. ఆ రోజు మనం కూడా దీపాలు వెలిగించి విష్ణువుకి ఆరాధన చేసి ఆయనకి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలా గనక చేస్తే మనకి దీర్ఘాయుష్ను, అష్టైశ్వర్యాలు అనుగ్రహిస్తాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి మనం అంతా కూడా బలిపాడ్యం రోజు ఆ విధంగా చేసి గొప్ప ఫలితాలు పొందుదాం. కాబట్టి బలి చక్రవర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఆయన ఆరాధ్య దైవమైనటువంటి, ప్రహ్లాదుడికి ఆరాధ్య దైవమైనటువంటి విష్ణువుని యొక్క ఆరాధన చేయాలి. అంతేకాదు
విష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి 7 రోజుల పాటు గోవర్ధనగిరిని ఎత్తి గోవులని గోపాలకులని రక్షించాడు కదా. అందుకని ఆ గోవర్ధనుడిని కూడా పూజించాలి అనేది చెప్పారు. అలాగే గోవులను చక్కగా అలంకరించి గోవులకి అవి తినేటటువంటి గ్రాసం కూడా పెడితే పరమాత్మకి ఇష్టం కదా గోవులంటే, అప్పుడు విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, వామనుడు కోరినటువంటి 3 అడుగులకి ఏమిటి అసలు దాంట్లో ఆంతర్యం ఎందుకు అడిగాడు? మనకి 3 గుణాలు ఉన్నాయి. సత్వ, రజ, రజో, తమో గుణాలు. సత్వ, రజస్తమో గుణాలు అని. సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ 3 గుణాలకి 3 అడుగులు సూచిస్తుంది. అంతేకాదు సృష్టి, స్థితి, లయ ఇవి కూడా 3. ఈ 3ంటిని సూచిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఇక బలి తల మీద పాదం పెట్టడం అంటే ఏమిటి? అహంకారాన్ని అణిచివేయడం, అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన దీపాలు వెలిగిస్తూ దీపావళికి స్వాగతం పలికినటువంటి తర్వాత మనలో ఉండే అహంకారాన్ని విడిచిపెట్టి బలిపాడ్యం జరుపుకోవాలి అని పండితులు చెబుతున్నారు. ప్రతి పండగ వెనకాతల తాత్వికమైనటువంటి విషయాలు కూడా మన వాళ్ళు పెట్టారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనమందరం రేపు అక్టోబర్లో, ఈ నెలలోనే ఉన్నాం, అక్టోబరు 21వ తేదీ ఈ బలిపాడ్యమి పండగని జరుపుకొని ప్రతి ఇంట ముంగిట సాయంకాలం పూట దీపాలు పెట్టి విష్ణుమూర్తి అవతారాలైనటువంటి రాముణ్ణి గాని కృష్ణుణ్ణి గాని ఆరాధన చేసి స్వామికి నివేదన చేసి ఆ నివేదన చేసిన పదార్థం మనమంతా ప్రసాదంగా పుచ్చుకుంటే మనకి ఆరోగ్యము, ఆయుర్దాయంతో పాటుగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ, ఇంతసేపు ఓపికగా విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తన ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ కృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు మనందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూచుగాక. ఓం తత్సత్. స్వస్తి సర్వేషం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.